సో గూగుల్ యాడ్స్ లో బేసిక్ నేర్చుకున్నాం మనం. ఇంప్రెషన్ ఏంటి, క్లిక్ అంటే ఏంటి, నెట్వర్క్స్ ఏంటి అనేది. ఈరోజు వన్ స్టెప్ ముందరికి వెళ్ళేసి గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అసలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మనం డైరెక్ట్ టూల్లో జంప్ అయిపోయి క్యాంపెయిన్ చేయడానికి రాదండి. ఒక పెద్ద క్యాంపెయిన్ రన్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఒక లలిత జ్యువెలర్స్ కావచ్చు, యశోద హాస్పిటల్ కావచ్చు, కేఎఫ్సి రెస్టారెంట్ వచ్చేసి యాడ్స్ రన్ చేయమంటే డైరెక్ట్ టూల్లోకి వెళ్ళి చేయొద్దు, పేపర్ వర్క్ చేయాలి ఫస్ట్. వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్ అనేది, దీని ప్రకారం మనము ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఐ విల్ షో యూ ద గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్, ఎస్, ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ గూగుల్ యాడ్స్ అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్, కీవర్డ్స్ అండ్ యాడ్స్. ఓకే, నేను ఎలాబరేట్ చేసి చెప్తాను మీకు ఏంటి అనేది. ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ అండి, ఈ అకౌంట్ ఇస్ నథింగ్ బట్ జీమెయిల్ అకౌంట్. మీ జీమెయిల్ తో లాగిన్ అవుతారు కదా, మీ జీమెయిల్ తో లాగిన్ అయినప్పుడు దట్ ఈస్ యువర్ గూగుల్ యాడ్స్ అకౌంట్. అయితే ఒక జీమెయిల్ అకౌంట్ తోటి మీరు 20 క్లయింట్స్ మేనేజ్ చేయొచ్చు. 20 క్లయింట్స్ అంటే క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ ఒకటే సింగిల్ జీమెయిల్ అకౌంట్. మళ్ళీ డిఫరెంట్ జీమెయిల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. 20 యాడ్ అకౌంట్స్ యూ కెన్ క్రియేట్. 20 యాడ్ అకౌంట్స్ అంటే యశోద హాస్పిటల్ కి చేయొచ్చు, కేఎఫ్సికి చేయొచ్చు, స్టార్ బాక్స్ కి చేయొచ్చు, ఆ విధంగా 20 మెంబర్స్ చేయొచ్చు. అండ్ 20 మెంబర్స్ కంటే ఎక్కువ వచ్చారనుకోండి, సింపుల్ మనకు వచ్చే ఐడియా ఏంది, కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. కానీ అది కూడా అవసరం లేదండి, మీకు ఎంసిసి అకౌంట్ అని ఒకటి ఉంటుందండి అకౌంట్. దాన్ని ఇప్పుడు మేనేజర్ అకౌంట్ అంటారు. మీరు గూగుల్కి వెళ్ళి గూగుల్ మేనేజర్ అకౌంట్ ఆర్ ఎంసిసి అకౌంట్ అనుకుంటే వచ్చేస్తుంది మీకు అది. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మీకు 100 క్లయింట్స్ ఉన్నారని అనుకోండి అండి, ఆ పని చేయాలి. సో ఎంసిసి అకౌంట్ అని కొడుతున్నారు. మేనేజ్ మల్టిపుల్ గూగుల్ యాడ్స్ క్లయింట్ అకౌంట్స్ విత్ ఈజ్, ప్రీవియస్లీ నోన్ యాజ్ మై క్లయింట్ సెంటర్. ఈ అకౌంట్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎన్ని క్లయింట్స్ అన్నా మేనేజ్ చేయొచ్చు. అంటే ఒక ఏజెన్సీస్ ఎక్కువ వాడతారండి ఇది. మీరు ఒక నార్మల్ పీపుల్, ఒక బిజినెస్ ఉందనుకో, మీకు ఎందుకండి మోర్ దాన్ దట్ అవసరం లేదు. మీ కంపెనీ ఒకటే ఉంది, అవసరం లేదు. తర్వాత మీకు అంత పెద్ద క్లయింట్ బేస్ లేదంటే 20 ఈజ్ ఎనఫ్. కాదన్నప్పుడు ఇది క్రియేట్ చేసుకోండి. ఇది ఎలా క్రియేట్ చేయాలని ఫ్యూచర్ లో నేర్పిస్తాను. రైట్, బేసిక్ గా సింపుల్ గా చెప్పుకోవాలంటే గూగుల్ యాడ్ అకౌంట్ నథింగ్ బట్ మీ జీమెయిల్ అకౌంట్ లాగిన్ చేస్తారు, 20 క్లయింట్స్ మేనేజ్ చేస్తారు, సింపుల్. క్యాంపెయిన్ 1, క్యాంపెయిన్ 2, క్యాంపెయిన్ 1, క్యాంపెయిన్ 2. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది, చూడండి. సో ఓడిఎంటి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఓకే, మోస్ట్లీ ఐ వాంట్ టు టార్గెట్ హైదరాబాద్ పీపుల్ అండ్ బెంగళూరు పీపుల్ అండి. తర్వాత నా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ మనకు ఒకటే ఉందండి, నాకు ఏం లేదు. బట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఈ 3 కోర్సులు నేను ప్రొవైడ్ చేస్తున్నా అండి. ఓకే, యాజ్ ఎ క్లయింట్ గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట మీకు. మై కంపెనీ నేమ్ ఇస్ ODMT.in, హైదరాబాద్, బెంగళూరులో రన్ చేస్తున్నా. ఈ 3 సర్వీసెస్ నా దగ్గర ఉన్నాయి, నాకు యాడ్స్ రన్ చేయండి అన్నాం అనుకో. ఈ ఇన్ఫర్మేషన్ తోటి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే యాడ్ అకౌంట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. స్ట్రక్చర్ ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయిపోతాము. నెక్స్ట్ ఈ క్యాంపెయిన్స్ ఉన్నాయి కదా అండి, ఈ క్యాంపెయిన్స్ అంటే ఏంటంటే, ఓకే, ఫస్ట్ అకౌంట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ కదా, ఆ క్లయింట్ ఒక జీమెయిల్ అకౌంట్ కానీ లేదంటే మీరు యాక్సెస్ తీసుకొని చేస్తారు. సో ఓడిఎంటి అనేది గూగుల్ యాడ్స్ అకౌంట్. నెక్స్ట్ క్యాంపెయిన్ అంటే లొకేషన్స్. క్లయింట్ ఏం చెప్పిండు, హైదరాబాద్ లో, బెంగళూరులో రన్ చేయాలనుకుంటున్న యాడ్స్ అన్నాడు. క్యాంపెయిన్ లెవెల్లో ఏం చేయాలి అంటే లొకేషన్స్ ని టార్గెట్ చేయాలి. సో లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్ అండ్ బెంగళూరు, హైదరాబాద్ అండ్ బెంగళూరు.
ఈ విధంగా మీరు ఇంకా చేయొచ్చండి. చెన్నై, ఢిల్లీ, గుర్గాన్, ఎన్ని ప్లేసెస్ అయినా చేయొచ్చు. మల్టిపుల్ లొకేషన్స్ చేయొచ్చు. నేను ఒక ఆర్టికల్లో చదివినా అండి, మాక్సిమం మీరు 10,000 లొకేషన్స్ లో రన్ చేయొచ్చు యాడ్స్. అంత ఎవరు చేస్తారండి? మేబీ 3-4 క్యాపెల్ చేస్తారు, 100 చేస్తారు, అంతకంటే ఎక్కువ చేయరు. బట్ మాక్సిమం కెపాసిటీ 10,000 లొకేషన్స్ కు టార్గెట్ చేయొచ్చు. ఓకే, తర్వాత యాడ్ గ్రూప్. యాడ్ గ్రూప్స్ అన్నాను కదా. యాడ్ గ్రూప్ అంటే ఏంటంటే క్లయింట్ కు ఉన్న సర్వీసెస్ ఏంటి, హైదరాబాద్ లో, బెంగళూరులో ఏం చేస్తాడు, ఈ ట్రైనింగ్ ఇస్తాడు, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, అది రాయాలి. హైదరాబాద్ ఏం చేస్తాడు అవి రాయాలి. సో ఈస్ ప్రొవైడింగ్ డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా, విధంగా మెన్షన్ చేయాలి. సో ఇది ఒక ప్రాపర్ గా బాక్స్ స్టైల్లో పెట్టుకుంటే ఈజీ ఉంటుంది మాకు. త్రీ సర్వీసెస్. ఇదే బెంగళూరులో కూడా సేమ్ డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఏంటి అకౌంట్, గూగుల్ యాడ్స్ అకౌంట్స్, ఇవేంటి క్యాంపెయిన్స్, కింద ఇవేంటివి యాడ్ గ్రూప్స్. యాడ్ గ్రూప్స్ నథింగ్ బట్ సర్వీసెస్. ఈ విధంగా ఇక్కడ మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా, పైథాన్, జావా, హడూప్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా నేను చూసిందంటే మాక్సిమం 20,000 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. అకౌంట్ అయితే మనం చెప్పాడు మాక్సిమం 20 యాడ్స్ అకౌంట్స్ కెన్ క్రియేట్ అనేది. ఈ 10-20 అనేది హైయెస్ట్ నెంబర్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అన్ని ఎవరు క్రియేట్ చేయరు. బట్ యాజ్ దట్ ఈస్ ద నెంబర్ ఐమ్ టెల్లింగ్ యూ. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే క్యాంపెయిన్ లెవెల్లో లొకేషన్ టార్గెట్ చేస్తాము, యాడ్ గ్రూప్ లెవెల్లో సర్వీసెస్ టార్గెట్ చేస్తాము. ఏం సర్వీసెస్ టార్గెట్ చేస్తారు? ఫైనల్ గా కీవర్డ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ వి డూయింగ్? వి రన్నింగ్ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ మన ఎస్ఈఓ పనిచేస్తలేదు, మన చిన్న కంపెనీ, అంత అంత టైం లేదు మనకు. బట్ వీఆర్ రెడీ టు రన్ స్పెండ్ మనీ ఆన్ ద యాడ్స్ ఫాస్ట్ రిజల్ట్ కోసం. అప్పుడు అలాంటప్పుడు ఏ కీవర్డ్ కి నీకు యాడ్ కనిపించాలో చెప్పాలి కదా. ఇక్కడ మనం చూసాం కదా ఇంతకుముందు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఈ కీవర్డ్ కి నాకు యాడ్ కనిపించాలి. అలాంటప్పుడు ఆ కీవర్డ్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కీవర్డ్స్, డేటా సంబంధించిన కీవర్డ్స్, బిగ్ డేటాకి సంబంధించిన కీవర్డ్స్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి చూద్దాం ఏమేమి కీవర్డ్స్ పాసిబుల్ ఉంటాయో మీరు అన్ని మెన్షన్ చేయాలి. ఎవరన్నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తే నా యాడ్ కనిపించాలి అని చెప్తారు. చలో హెచ్వైడి అని తీసుకుందాం ప్రస్తుతానికి. తర్వాత ఇంకెవరన్నా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనుకుంటున్నా మన యాడ్ రావాలి. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసిన యాడ్ కావాలి. ఈ విధంగా ఈ కీవర్డ్స్ తో మనం రెడీ చేసి పెట్టుకుంటామండి. ఇదే విధంగా డేటా సైన్స్ కూడా, డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సింపుల్ గా రాసిస్తున్నా, డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, data science classes in Hyderabad. And same thing with the big data as well. ప్రతి యాడ్ గ్రూప్ లోపల కీవర్డ్స్ ఉండాలి. దిస్ ద కీవర్డ్స్. ఇక్కడ చూడండి కీవర్డ్స్. ఫైనల్ గా ఈ కీవర్డ్స్ అన్ని సాటిస్ఫై చేసేటట్టు యాడ్ క్రియేట్ చేయాలి. ఈ కీవర్డ్స్ అన్నిటి సాటిస్ఫై చేసేటట్టు ఒక యాడ్, ఈ కీవర్డ్ ని సాటిస్ఫై చేసినట్టు ఒక యాడ్ క్రియేట్ చేయాలి. ఈ యాడ్ అనేది అంటే ఇలా ఉండాలి. ఇగో టెక్స్ట్ యాడ్, టెక్స్ట్ యాడ్, టెక్స్ట్ యాడ్ అన్ని మనమే చేయాలి, గూగుల్ ఏం చేయడు. సో ఫైనల్ ఇక్కడ ఏం చేస్తామంటే ఈ యాడ్ కాపీ రాయడం కూడా చాలా టాలెంట్, లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ కీవర్డ్స్ గురించి చాలా పెద్ద టాపిక్ ఉందండి, బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇదో పోస్ట్ నేను నేర్పిస్తా, అన్ని ఇప్పుడు చెప్తే అర్థం కాదు, మెల్లిమెల్లిగా చెప్తాను. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 100% జాబ్ గ్యారంటీ అంటే మన
కస్టమర్ మన యాడ్ ని ఎందుకు క్లిక్ చేయాలి? ఇక్కడ చాలా యాడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు టాప్ లో ఉన్నదే క్లిక్ చేస్తానికి గ్యారెంటీ లేదండి. మీ యాడ్ అనేది మంచిగా ఉందనుకోండి, థర్డ్ ఫోర్త్ ఉన్న క్లిక్ చేస్తాడు. కాబట్టి యాడ్ కాపీ వాళ్ళకి సూట్ అయ్యేటట్టు రాయాలి. సో ఈ యాడ్ కాపీ కూడా మనమే డిజైన్ చేయాలి. యాడ్ ఈ కీవర్డ్స్ ఉన్నాయి కదండి, ఈ కీవర్డ్స్ కూడా మాక్సిమం 10,000 కీవర్డ్స్ ఒక యాడ్ గ్రూప్ లో రన్ చేయొచ్చు. ఈ యాడ్ కాపీస్ ఇది ఒకటే యాడ్ కాపీ, నువ్వు మల్టిపుల్ యాడ్ కాపీ చేయొచ్చు. ఒకసారి 100% జాబ్ ని కొందరు నచ్చపోవచ్చు, #1 ఇన్స్టిట్యూట్ అని రాసుకోవాలనుకోండి. కొందరికి ఏమో ఎక్కువ మాడ్యూల్స్ చెప్తే ఇష్టం ఉండొచ్చు, కొందరికి ఏమో ట్రైనర్ పేరు హైలైట్ చేస్తా. కాబట్టి మనం ఏం చేయాలి, డిఫరెంట్ యాడ్ కాపీస్ ఇవ్వాలి. గూగుల్ ఏం చేస్తుంది, ఒక్కొక్కసారి ఒక యాడ్ కాపీని చూపిస్తుంది. ద బెస్ట్ యాడ్ కాపీస్ విన్. ఇక్కడ మాక్సిమం 300 యాడ్ కాపీస్ చేయొచ్చు. This is try to minimize it. I try to minimize this, guys. So if you see here, for ODMT, what I've done is I created an account which this is account level, ఇది క్యాంపెయిన్ లెవెల్. క్యాంపెయిన్ లెవెల్లో లొకేషన్ టార్గెట్ చేస్తాం, యాడ్ గ్రూప్ లెవెల్లో సర్వీసెస్ టార్గెట్ చేస్తాం, దాని తర్వాత కీవర్డ్స్, ఫైనల్ గా యాడ్స్. దాట్స్ ఇట్. ఇది ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో క్యాంపెయిన్ అనేది చాలా బాగా చేయగలుగుతారు. దిస్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తా నేను, ఇది అందరూ చేయండి, చేస్తేనే మీకు అందరూ మంది. ఇప్పుడు రైట్ నౌ మీకు 10 నిమిషాలు టైం ఇస్తా, 10 నిమిషాలు చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇది గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. గూగుల్ యాడ్స్ అకౌంట్ అంటే నథింగ్ బట్ యూ లాగిన్ విత్ జీమెయిల్ అకౌంట్ ఆర్ క్లయింట్ అకౌంట్. క్యాంపెయిన్ లో లొకేషన్ ఉంటుంది, యాడ్ గ్రూప్ లో సర్వీసెస్, కీవర్డ్స్ లో అంటే ఫర్ విచ్ కీవర్డ్స్ యూ వాంట్ రన్ ద యాడ్. యాడ్ మీన్స్ యాడ్. ఓకే, ఇప్పుడు మీకు వచ్చే టాస్క్ ఏంటంటే, క్లయింట్ ఇస్తాడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ బట్టి పెట్టండి. యశోద హాస్పిటల్ వాళ్ళ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇస్తుంది. వాళ్ళ సర్వీస్ ఏందో మీరు రీసెర్చ్ చేయండి. అండ్ ఆరా మస్తు పైసలు ఉన్నారా భయ్, ఐ వాంట్ రన్ యాడ్స్ హైదరాబాద్ కి అండ్ వైజాగ్ లో లేదు అని చెప్తున్నాడు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్, బట్ విల్ సీ. ఈ 2 లొకేషన్లు నా యాడ్స్ రన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యశోద హాస్పిటల్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు ఏమేమి సర్వీసెస్ మెన్షన్ చేసి నాకు యాడ్వర్డ్స్ అకౌంట్ స్ట్రక్చర్ మీరు క్రియేట్ చేయాలి. యాడ్వర్డ్ అకౌంట్ స్ట్రక్చర్ షుడ్ బి సంథింగ్ లైక్ దిస్. అకౌంట్ నేమ్ ఏంటి, ఏ లొకేషన్ టార్గెట్ చేస్తున్నారు, ఆ లొకేషన్ లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, ఆ సర్వీసెస్ సంబంధించి కీవర్డ్స్ ఏముండొచ్చు, మీ యాడ్ కాపీ ఏమి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు 8:28 అవుతుంది. ఓకే, 20 minutes టైం తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకంటే ముందు మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ క్వశ్చన్స్. I'll clarify, then you start the task. Any questions? No questions? Are we good to go? Are we good to go? Yes. Okay. So that's it. This is all about Google Ads account structure. దీని తర్వాత మనము లైవ్ క్యాంపెయిన్కి వెళ్తాం.